విజయవాడ సెంట్రల్ సీటుపై వైసీపీలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఆదివారం నుండి నియోజకవర్గ పర్యటనకు ఇన్ఛార్జి వెల్లంపల్లి శ్రీనివాస్ సిద్ధమవుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరు కావాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆహ్వానించారు. అయితే వెల్లంపల్లి పిలుపును తోసిపుచ్చిన మల్లాది కార్యక్రమానికి హాజరు కానని తేల్చి చెప్పారు. సమన్వయంతో ముందుకు సాగాలని హైకమాండ్ ఆదేశించినా విష్ణు లెక్క చేయడం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే మద్దతు లేకుండానే వెల్లంపల్లి పర్యటనకు సిద్ధమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి అందిస్తారు. సాయి, రైట్. ప్రస్తుతానికి అయితే మల్లాది విష్ణు అయితే నియోజకవర్గానికి సంబంధించి వెల్లంపల్లి చేపట్టిన పర్యటనకి అయితే హాజరు కాలేదు. హాజరు కాని విషయాన్ని వెల్లంపల్లి శ్రీనివాస్ కూడా చెప్తున్నారు. మేము కలిసే ఉన్నాం, కాకపోతే మల్లాది విష్ణుకి అయితే ప్రస్తుతానికి హాజరు కాలేదు. కానీ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మల్లాది విష్ణు నేను కలిసే నియోజకవర్గ పర్యటన చేపడతామని చెప్తున్నారు. ఇప్పటికీ 3 సార్లు సీఎంఓకి వెళ్ళినప్పటికీ మల్లాది విష్ణు అలకైతే ఇంకా అలక నుంచి అయితే బయటకు రాలేదని తెలుస్తోంది. నిన్న సాయంత్రం కూడా కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసిన మల్లాది విష్ణు అందరినీ కూడా నచ్చిన వాళ్ళందరూ కూడా వెళ్ళండి, పార్టీకి అయితే మనం వ్యతిరేకంగా పనిచేయొద్దు, అయితే నాకు టికెట్ ఇవ్వలేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే నేను స్తబ్దుగా ఉంటున్నాను అని వాళ్ళకి ఇండైరెక్ట్ గా ఇండికేషన్స్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. అయితే ఈ రోజు నుంచి ప్రతిష్టాత్మకంగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఆయనకి బాధ్యతలు అప్పచెప్పిన తర్వాత తొలిసారిగా భారీ ఎత్తున విజయవాడ 64వ డివిజన్ నుంచి ఆయన పర్యటన ప్రారంభించారు. ఈ పర్యటనలో మొత్తం అంతా కూడా వైసీపీ క్యాడర్ అంతా పాల్గొంది, కానీ కేవలం మల్లాది విష్ణు మాత్రం పాల్గొనలేదు. దీనిపైన మల్లాది విష్ణు అనుచరులు కూడా ఖచ్చితంగా విష్ణుకి టికెట్ వస్తుంది, ఈయన అభ్యర్థి ఫైనల్ గా అభ్యర్థి అయితే కాలేదు కాబట్టి చివరి నిమిషం వరకు కూడా మల్లాది విష్ణుకి టికెట్ ఇస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని ఇటు అనుచరులు చెప్తూ ఉన్నారు. మరోవైపు వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే నియోజకవర్గంలో పర్యటన ప్రారంభించారు కాబట్టి ఆ బ్యానర్ పైన కూడా జగనన్న కావాలి, సీనన్న రావాలి అనే కొటేషన్లతో కూడా బ్యానర్ లేపించారు. కాబట్టి సెంట్రల్ నియోజకవర్గంలో ఖచ్చితంగా వెల్లంపల్లి శ్రీనివాస్ అయితే పోటీ చేస్తున్నారు. ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాదు, ఆయన నియోజకవర్గ అభ్యర్థి అని వెల్లంపల్లి శ్రీనివాస్ తరఫున వాళ్ళు చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే వెల్లంపల్లి శ్రీనివాస్ ఇప్పుడు బిగ్ టీవీతో మాట్లాడుతూ ఇద్దరం కలిసే ఉన్నాం, ఎక్కడైనా వ్యతిరేకంగా పనిచేస్తున్నామని మీకు ఎవరైనా చెప్పారా? కనీసం మల్లాది విష్ణు అయినా కూడా నేను వెల్లంపల్లి శ్రీనివాస్కి వ్యతిరేకంగా పనిచేయాలని కానీ పనిచేస్తున్నాను కానీ మీడియాకి చెప్పారా అంటూ కూడా వెల్లంపల్లి శ్రీనివాస్ ప్రశ్నిస్తున్న పరిస్థితి. ప్రస్తుతానికైతే స్థానిక ఎమ్మెల్యే లేకుండా ఇన్ఛార్జిగా ఉన్న వెల్లంపల్లి మాత్రమే నియోజకవర్గ పర్యటనలు అయితే చేపడుతున్నారు. దగ్గర దగ్గర 1.5 పాటు నియోజకవర్గ పర్యటన ఉన్న నేపథ్యంలో 2 రోజుల్లో మల్లాది విష్ణు కూడా తన భవిష్యత్తు కార్యాచరణ చెప్తాను, కలిసి వెళ్లాలా లేదా విడిగా వెళ్లాలా లేదా సైలెంట్ గా ఉండాలా, ఈ 3 విషయాలపైన 2 రోజుల్లో చెప్తారని చెప్పి కార్యకర్తలు మల్లాది విష్ణు వర్గంతో అలాగే వైసీపీకి సంబంధించిన సెంట్రల్ నియోజకవర్గంలో కీలక నాయకులతో కూడా మల్లాది విష్ణు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే ఒక పక్క టీడీపీ ఒక పక్క వైసీపీ ఇద్దరు కూడా నాయకత్వం విషయంలో అయితే 2 వర్గాలుగా చీలిపోయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనబడుతోంది. దీనికి సంబంధించి అధిష్టానం ఏ విధంగా ఫుల్ స్టాప్ పెడుతోంది, కలిసి పనిచేయమని చెప్తారా లేదా వెల్లంపల్లినే నేరుగా మీ పని మీరు చేసుకోమని చెప్తారా అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికి అయితే మల్లాది విష్ణు అయితే ఈ ఏదైతే నియోజకవర్గ సంబంధించిన ఏదైతే పర్యటన జరుగుతుందో పర్యటనకి అయితే పూర్తిగా దూరంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2 రోజుల పాటు జరిగే నియోజకవర్గ పర్యటనకి పూర్తిగా ఆయన దూరంగా ఉండబోతున్నట్టుగా కూడా వెల్లంపల్లి శ్రీనివాసే స్వయంగా చెప్పిన పరిస్థితి. థ్యాంక్ యూ సాయి.